నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 329 330 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. కాంత ప్రతిపదార్థం కమనీయురాలు. అభిరూపతామం దేహం వాహన్ కాంత. మిక్కిలి సుందర రూపధారిణి కాంత. సర్వస్త్రీ జాతి స్వరూపం గలది. ద్విపరార్ధే కాస్య బ్రహ్మణోపనిషత్ యస్మాదితి వా కాంత. ద్వితీయ పరార్ధ అంటే బ్రహ్మకు 51 సంవత్సరాల కాలము. వివరాలకు 232వ నామము మహేశ్వర మహాకల్ప మహాతన్నవ సాక్షిని నామం చదవాలి. సమాప్తంలో ఎవరి కారణం వల్ల బ్రహ్మకు అంతముంటుందో ఆమె కాంత. బ్రహ్మయే సిద్ధాంతం అనే బుద్ధిని కలిగించినట్టిది. కామ్యత ఇతి కాంత కోరబడున్నది. ముక్తి కాంత మిక్కిలి చక్కనిది. కామ్ అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. బ్రహ్మమును అంతః స్వరూపంగా గలది అంటే బ్రహ్మకు అధిష్ఠిత్రి అని ఇంకో అర్థం. అందరూ చివరకు ఎవరి సాన్నిధ్యాన్ని చేరుదామని కోరుకుంటారో ఆమె కాంత ముక్తి కాంత. జగతికే ఆదినాథుడైన కామేశ్వరునిచే కామింపబడినటువంటిది కాబట్టి అమ్మవారు కాంత అని ఇంకొక అర్థం. లక్ష్మీ అష్టోత్తరంలో మాతకు కాంతాయ నమః అనే నామం ఉంది. శ్రీమాత ఈ నామంలో లక్ష్మీ రూపం దాల్చిన దేవతగా భావించాలి. అత్యంత మనోహరమైన రూపం గలది లలితా త్రిశతి భాష్యము. కృష్ణపక్షమందలి ఏకాదశి రాత్రి స్వరూపురాలు. ఓం కాంతాయ నమః. ద్వక్షాకరి. శ్రీమాత్రే నమః. 330 కదంబరి ప్రియ. ప్రతిపదార్థం ఉత్తమమైన కళ్ళు లేక మద్యము ప్రియముగా గలది. పరవశించుటను ఇష్టపడునది. కదంబరి ఉత్తమ మాదిరాల సేవాయ ప్రియా యస్య. కదంబరి ప్రియ అంటే ఉత్తమమైన కళ్ళు ప్రియముగా గలది. పరిశ్రుతం వృషహమాద్యం ఫలం చ భక్తాని యనస్సు పరిష్కృతాని నివేదయన్ దేవతాయ మహాత్మత్యాయ సాత్విక కృత్య సుకృతి సిద్ధిమేతి. త్రిపురోపనిషత్తులో మదిర చేపలు మాంసము ఉడికిన పప్పులు యోనులను దేవికి నివేదనమునర్చి పుణ్యాత్ముడు సిద్ధి పొందుతున్నాడు అని ఆమె చెప్పబడింది. నామాచారంలో పంచమాకారాలతో మాతను ఆరాధిస్తారు. ఆ సమయంలో మద్యాన్ని మాతకు నివేదిస్తారు. పంచమాకారాలంటే మద్యము, మగువ, మాంసము, మత్స్యము, ముద్ర. కదంబరి అంటే కదంబ పుష్పముల నుండి తీసిన మద్యము. సరస్వతి ఆడుకోయిల అని నిఘంటు అర్థాలు. కదంబ పుష్పాల నుండి తీసిన మధువునందు అమ్మవారు ప్రీతి కలిగి ఉంటుంది. సరస్వతీదేవి యందు ప్రీతి కలది. మధువు మద్యములను సేవించడం వలన తన్మయీకరణము పరవశత్వము వస్తాయి. అలా సేవించడం వలన వచ్చేదాన్ని కదంబరి అంటారు. పరవశించుటను ఇష్టపడునది అని కూడా ఈ నామానికి అర్థం. ఈ రకంగా 321 నుంచి 330 నామాల వరకు కామకళను వివరించడం జరిగింది. ఈ 10 నామాలు కాకారంతోనే ప్రారంభమవుతాయి. 325 జగతి కందాలో కూడా కందను లెక్కలోకి తీసుకోవాలి. కాకారము కామరూపం చ విశుభుగ్రూప బీజకం. బీజాక్షర నిఘంటువు కాబట్టి కాకారం బ్రహ్మబీజం కావటం, దానితోనే కామకళను వివరించే నామాలు ప్రారంభం కావడం విశేషం. ఓం కదంబరి ప్రియాయ నమః. షడాక్షరి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. బెల్ అనే ఐకాన్ బటన్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, చూడగలరు.